మమ్మీ బర్త్డే అయితే ఆ రోజు అందరు ఉన్నారని ఓపెన్ చేయలేదు. అది చాలా అలసిపోయింది. అందుకనే అలా ప్రత్యేకంగా ఓపెన్ చేద్దామని ఖచ్చితంగా ఓపెన్ చేద్దామని ఈరోజు చూస్తాం. ఇప్పుడు మా మమ్మీని పిలుస్తాను. మమ్మీ మమ్మీ ఒకసారి రావా? ఈ బర్త్డే రోజు ఓపెన్ చేయలేదు. ఈరోజు ఓపెన్ చేయాలి. తెలిసి ఇది 5 స్టార్ చాక్లెటా? 5 స్టార్ అంటే పెద్ద వస్తుందా? ఏమో అంటారు కదా, చాక్లెట్ అంటారు కదా. చాక్లెట్ నేమ్ వస్తలేదు నాకు. పాంపులా గుర్తొస్తలేదు నాకు. ఇంటినాక చూస్తాను. ఈరోజు ఖచ్చితంగా చేయాలా? ఖచ్చితంగా చేయాలి. చాక్లెటే ఏమంటారు, 100 రూపీస్ తగ్గుతుంది చూడండి. ఓ పేపర్ కూడా వేసినారా? గౌతమ్ ఏం చాక్లెట్ అంటారు? పేరు చెప్పు, గుర్తు చేయి నాకు కొంచెం. ఇది ఏమంటారు అంటే చాక్లెట్ నేమ్ గుర్తు వస్తలేదు, ఎందుకంటే నేను ఎక్కువ చాక్లెట్లు తినాను కాబట్టి. చాక్లెట్ల గురించి నాకు తెలియదు. డైరీ మిల్క్ చాక్లెట్. పేపర్ అయితే చిరుగుతుంది రాసుశాంపు. పేపర్ జరిగింది. ఇన్ని టేపులు వేసిండ్రు నాకు. ఒక బర్త్డే మొన్న అయితే ఈరోజు తీపిస్తున్నాడు నా కొడుకు. మరి ఆ రోజు ఖచ్చితంగా ఓపెన్ చేయమంటే అలసిపోయినా అందరు ఉన్నారు అని చూసినాము. అందుకంటే ఈరోజు ఇంకా అలసిపోవాలని ఇట్లా చేసినారు. ఇది ఇప్పితే మరి మొత్తం నాకేనా చాక్లెట్? చాక్లెటే కదా ఇది. 100 రూపీస్ చాక్లెట్ ఇది. డైరీ మిల్క్. మా గౌతమ్ నాకు సహాయం చేసింది. ఏం పేరు అని. ఇన్ని చేస్తున్నాయండి నాన్న. ఎక్కింది అనుకో. ఎక్కడెక్కడ పెట్టిండ్రు టేపును. లాస్ట్ ఇయర్ అయితే మా మమ్మీ వచ్చేసింది. డైరీ మిల్క్ చాక్లెట్. టేపులు అయితే బాగా వేసిండ్రు కవర్కి. డైరీ మిల్క్ చాక్లెట్ నాకు ప్రజెంట్ చేసిండు నా కొడుకు. పేపర్లు అన్ని చుట్టి పెట్టి చేసిండు. డైరీ మిల్క్ చాక్లెట్ నా కొడుకు గిఫ్ట్ ఇచ్చిండు మొన్నది. ఏమంటే అందరు ఉన్నారు కదా, వాళ్ళకి లేట్ అవుతుంది తినడానికి అని చెప్పి చాక్లెట్ తర్వాత తీసలేనన్నా అంటే దీనికోసం వీడియో చేద్దాం మమ్మీ అని అడిగిండు.
అందుకే నా కొడుకు కోసం వీడియో చేసిన. నేను కొంచెం చాక్లెట్ తీసి నా కొడుకు ఇస్తాను. బాగుందా నాన్న? పట్టుకోవద్దు. నేను కూడా మా మమ్మీ